బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధన అయిన ప్రతి ఒక్కరికి సిస్టర్ బ్రదర్స్ అందరికీ వందనాలు. ముందుగా మనం ఈ ఆరాధన బైబిల్ స్టడీ ఆరంభించక ముందు ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు వెళ్దాము. స్టార్టింగ్ పేరు వచ్చేసి మన మధ్యలో ఉన్న ప్రశీల సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. సుజాతక్క పాట పాడతారు. ప్రశీల సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా. నన్నెంతగానో ప్రేమించినావు, నీ ప్రాణమిచ్చావు నాకై. నన్నెంతగానో ప్రేమించినావు, నీ ప్రాణమిచ్చావు నాకై. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ఎదవాకిట నీవు నిలిచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా. ఎదవాకిట నీవు నిలిచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా. హృదయాంగంలోకి అరుదించినావు, హృదయాంగంలోకి అరుదించినావు. నాకెంతో ఆనందం, నాకెంతో ఆనందమే. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. అశోధనను నన్ను చుట్టుముకొనినా, ఆవేదనను నన్ను అలుముకొనినా. శోధనలు నన్ను చుట్టుముకొనినా, ఆవేదనను నన్ను అలుముకొనినా. శోధన రోదన ఆవేదనలు, శోధన రోదన ఆవేదనలు నిన్నే స్తుతింతును ప్రభువా. నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ జాన్. థ్యాంక్ యూ జాన్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ అన్న మనకు వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రార్థిస్తాం బ్రదర్. పరిశుద్ధుడగు దేవ, సర్వోన్నతుడగు తండ్రి, మీ కృతజ్ఞతలనైనా ప్రభువా, ఈ ఉదయం నుంచి మనల్ని కాచి కాపాడి సురక్షితంగా ఇంటికి చేర్చినందుకు మీకు ఎంతో వందనాలు. అదేవిధంగా ప్రభువా, మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని మిమ్మల్ని స్థుతించలాగన గణపరచలాగన ఓ ప్రభువా, మీరు మాకు ఇచ్చిన మీకు దినాన్ని బట్టి మీకు వందనాలు. మీ శరీరక్తంలో పాల్పొందే యోగ్యతని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మరోసారి మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. ప్రభావ, మేము పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ, క్రీస్తుని పోలి నడుచుకోవాలా ప్రభావ. ఓ ప్రభావ, మా శరీరాన్ని ఛేదించుకొని ప్రభావ
సంపూర్ణంగా సరళతలో పరిశుద్ధతలో మేము ముందు పోవాలని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈ సాయంత్రం సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు దయచేయండి. ఓ ప్రవ్వా, గుర్తింపు పొందాల్సింది మీరు ప్రవ్వా, మేము కాదు, నేను కాదు ప్రవ్వా. కాబట్టి నైనా ఏ రీతిగా మిమ్మల్ని అనేకులకు పరిచయం చేయాలా, మీ నామాన్ని ఏ రీతిగా మేము ప్రసిద్ధి చేయాలా, అందుకొరకు మేము ప్రయాసపడుతున్నాం. నైనా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఓ ప్రభా. సంపూర్ణంగా మీ కొరకు సమర్పించుకొని జీవించాలా ప్రభా. ప్రయాసం పడి భారం మోసిన సమస్త జెండారా నా యుద్ధకి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ప్రభా. ప్రభా, ఈ సాయంత్రం సమయం మాకందరికి విశ్రాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మనుషులను బట్టి పిడుస్తున్న ప్రతి దురాత్మ శక్తులను గద్దిస్తున్నాం. యేసుక్రీస్తుని విడిచిపెట్టిపోండి. యేసుక్రీస్తుని మీకు ఆజ్ఞాపిస్తున్నా. ఏ మనుషులు మీరు నాకు వీల్లేదు ప్రభా. మీ యొక్క సహాయం చేత అందరినీ ఆశ్రయించండి, స్వస్థపరచండి. అదేవిధంగా వాక్యం కొరకు సిద్ధపడుతుండగా ప్రతి ఒక్కరి హృదయాలను సరిచేయండి ప్రభా. ఓ ప్రభా, ప్రతి క్షణము ప్రభా మీ వాక్యాన్ని మేము స్వీకరించాలా. మాలో జీవం రావాలంటే మీ వాక్యమే జీవంనైనా. అటువంటి జీవాన్ని మాకు అనుగ్రహించండి, వాక్యాన్ని అనుగ్రహించండి. దాన్ని మేము ధ్యానించాలా, మా జీవితాలలో అవలంబించుకొని పాటించాలా. అటువంటి పరిచర్య, అటువంటి సేవ జీవితంలోకి మమ్మల్ని అందరినీ నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు డిసెంబర్ 8వ తారీఖు 2024 సంవత్సరం. మనం ఉంటున్నది బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ నెలని తమ్మూజ నెల అంటాం. అంటే తమ్మూజ దేవతకు సంబంధించిన నెల అంటాం. ఇంకో రీతిగా ఈ నెలని సమన్వయం యొక్క నెల అని కూడా అంటాం. అంటే మంత్ ఆఫ్ అలైన్మెంట్ అంటాం అన్నట్టు. సరే, అంత డీటెయిల్ గా నేను మీకు చూపించలేను, ఎందుకంటే మనం చూడాల్సింది ప్రకటన గ్రంథంలోని 19వ అధ్యాయం వాక్యం. ముఖ్యంగా ఈ డిసెంబర్ అనే పదము లాటిన్ భాష నుంచి బయటకు వచ్చింది. డిసెమ్ అంటే 10 అని అర్థం. అంటే అప్పుడు రోమియోలు తయారు చేసుకున్న క్యాలెండర్ లో 10 నెలలే ఉండేది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ తర్వాత డిసెంబర్. సెప్టెంబర్ అంటే 7, అక్టోబర్ అంటే 8, నవంబర్ అంటే 9, డిసెంబర్ అంటే 10. అట్లా డేస్, అట్లా నెలల నంబర్స్ పెట్టుకున్నారు అన్నట్టు. వాళ్ళ క్యాలెండర్ లో 9 నెలలు ఉండేది, 10 నెలలు ఉండేది. దానికి ముందు ఆ జనవరి, ఫిబ్రవరిని యాడ్ చేయడం వల్ల 12 అయింది. కానీ ఆల్రెడీ వాళ్ళు పేర్లు పెట్టేసిండ్రు. 12 నెలని 10 నెలని ఎట్లా అంటాం. కాబట్టి క్యాలెండర్స్ అన్ని తారుమారైనాయి అన్న విషయాన్ని ఎన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. అందుకే దినములను, మాసంలను, ఉత్సవ కాలంలో, సంవత్సరంలను ఆచరించొద్దన్నాడు పౌలు గలతీయులకు రాసిన పత్రికలో. ఎందుకంటే ఇవన్నీ దేవతలకు సమర్పించబడ్డ నెలలు. ఉదాహరణకి తమ్మూజు నెల అంటాం. ఎందుకంటే తమ్మూజు దేవతకు సంబంధించిన నెల ఇది. ముఖ్యంగా డిసెంబర్ అనే నెల ఒక స్త్రీకి సంబంధించింది. కాబట్టి ఇవి బహు డేంజరస్. ఈ నెల ముఖ్యంగా ఈ నెల బహు డేంజరస్ నెల అన్నట్టు. ఎందుకంటే అన్ని దేవతలు అన్ని జమ అయ్యేది. అలైన్మెంట్ అంటే అర్థం అది. అన్ని దేవతలు అంటే దుష్టాత్మలు, అన్ని దురాత్మలు అన్ని జమ అయ్యే నెల అన్నట్టు ఇది. అందుకే ఈ నెలని మనము పండగగా ఆచరించాం. ఈ నెలని మనము బహు జాగ్రత్తగా, ప్రార్థన పూర్వకంగా ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే అవకాశం దొరికిన కొద్దీ దుష్ట శక్తులు ఈ నెలలో విజృంభించి పనిచేసి మనుషుల మీద దాడి చేస్తూ ఉంటాయి. అనేక మంది చనిపోవడం ఈ నెలలోనే జరుగుతూ ఉంటది. ముఖ్యంగా చివరి 2 వారాలలో జరిగిపోతూ ఉంటాయి అన్నట్టు మరణాలు. కాబట్టి మనము వాటికి వ్యతిరేకంగా యుద్ధం పోరాడాలి. కేవీపీఎం బ్రదర్ సిస్టర్స్ అందరికీ ఒకటే ముఖ్యమైన గమనిక ఏంటంటే, నీ ప్రార్థన జీవితంలో నువ్వు మార్పు పొందకపోతే మటుకు నిన్ను ఎవ్వడు కాపాడలేడు అని అనేక పర్యాలు నేను హెచ్చరిస్తూ ఉంటాను. ఎందుకంటే ప్రార్థన ఒకటే యుద్ధం. ప్రార్థన అంటేనే యుద్ధం. కేబిపిఎం అనేది చర్చ్ కాదు. అనేక పర్యాలు నేను హెచ్చరిస్తూ ఉంటాను. ఇది యుద్ధ భూమి, ఇది యుద్ధం. కేబిపిఎం అంటేనే యుద్ధం. తర్బీదు పొందాలా, యుద్ధానికి పోవాలా. లేకపోతే నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోలేవు, నీ భర్తని, నీ భార్యని, నీ పిల్లల్ని నువ్వు కాపాడుకోలేవు, నీ బంధువులని, మిత్రులను కాపాడుకోలేవు, నీ ఉద్యోగాన్ని నువ్వు కాపాడుకోలేవు. అదే రీతిగా పరిచర్యలో నీ సంఘస్థులను నువ్వు కాపాడుకోలేవు. ఎందుకంటే ఇది యుద్ధానికి సంబంధించింది. కాబట్టి కేబిపిఎంలో ఉండే వాళ్ళందరూ యుద్ధానికి సిద్ధపడాలా, తగ్గించుకోవాల. ముందు ప్రార్థనా పూర్వకంగా మోకాలు ఉండాలా. ప్రభువా నన్ను క్షమించినైనా, నాలో ఇంకేమైనా అలా
ఆయాసకరమైనది ఉంటే చూపించు ప్రభువా, నా పాపములు క్షమించునైనా, నన్ను నీ బిడ్డగా స్వీకరించి ప్రభువా, నాకు ఇంకొక అవకాశం ఈనైనా అన్న ప్రార్థన నీకు అవసరం. లేకపోతే దుష్టుడు నిన్ను ఎప్పుడు కొట్టాలని చూస్తా ఉంటాడు. ఒకసారి వాడి చేతికి దొరికినామంటే నిన్ను బయటికి లాక్కరావడం బహు కష్టం. అనేక మంది సేవకులకు తెలియదు కూడా ఎట్లా తీసుకొని రావాలనో. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కపరుచుకోమంటారు. కష్టాలు రాకముందే నిన్ను నువ్వు కాపాడుకోవాలా. కష్టం వచ్చి శ్రమల పాలై, హాస్పిటల్ పాలై, దుఃఖ సాగరంలో మునిగిపోయినాక సేవకులు వచ్చి ప్రార్థన చేసి బయటకు రావడం అవసరమా? కాబట్టి ఈరోజు ముఖ్యంగా మనము పోయిన వారం యేసు ప్రభుకు సంబంధించిన విషయాలు మరికొన్ని చూస్తా ఉన్నాము. బైబిల్ అంతట్లో మన ప్రభు ఏ రీతిగా ఆయా సమయాలలో మనుషులకి కనిపించుకున్నాడు, ఏ రీతిగా అతను బైబిల్ అంతటా పాత నిబంధన కాలం మొదలుకొని చివరి వరకు అంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏ రీతిగా అతను మనకి పరిచయం చేయబడిండు అనేది. ఎందుకంటే ముఖ్యంగా ఈయనని ఏ రీతిగా వాళ్ళు స్వీకరించిండ్రు, ఏ రీతిగా వాళ్ళు తృణీకరించిండ్రు ఇశ్రాయేలు ప్రజలు అనే విషయాలు మనం ధ్యానించినప్పుడు ఆయనని ముఖ్యంగా ఎందుకు తృణీకరించాను అనేది నేను చూపించడం ఆశపడుతున్నాను. సరే, మనం అందరం ఆయనను స్వీకరించినాము. నువ్వు యేసులో నందు నమ్మిక ఉంచినవా, విశ్వాసం ఉంచినవా అంటే కొన్నిసార్లు అనుమానమే కదా, ఏమడుతుంది బ్రదర్ అని. నేను చెప్పిన 95% క్రైస్తవులు యేసుప్రభు నందు నమ్మిక ఉంచుతారు అంతే. కానీ 5% కూడా కనీసం 2% మనుషులు కూడా కాకపోవచ్చు బహుశా. నేను అనుకుంటా 0.1% ప్రజలు ఆయన యందు విశ్వాసం ఉంచుతారు అన్నట్టు. నమ్మికకి విశ్వాసానికి తేడా ఎన్నోసార్లు నేను చూపించిన బైబిల్లో. నువ్వు నమ్మిక ఉంచితే నమ్మువానికి సమస్తం సాధ్యము అంటే అర్థం ఏంది? నీ రోగాన్ని నేను స్వస్థపరుస్తా అని అర్థం. కాబట్టి స్వస్థత కావాలంటే నమ్మిక అవసరం. కానీ నువ్వు స్వస్థపరచాల ఇతరులను అంటే మటుకు నీకు విశ్వాసం అవసరం. కాబట్టి 95% మతపరమైన జీవితంలో స్వస్థత కొరకు పరిగెత్తుతా ఉంటారు అక్కడిక్కడ. అది కాకపోతే డాక్టర్ల మీద ఆధారపడతారు, మందుల మీద ఆధారపడతారు. ఎవ్వడు నిన్ను స్వస్థపరచడు. ఎందుకంటే స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభువు అన్నాడు. ఆయన పొందిన గాలి చేతనే స్వస్థత. కాబట్టి ఈ లోకంలో నీకు ఎవ్వడు స్వస్థత ఇవ్వడు, యేసు ప్రభు తప్ప. కాబట్టి నువ్వు ఆయన దగ్గర రావాలంటే మళ్ళీ నువ్వు ఎంత దీనస్థితిలో రావాలా? నీలో అహము, గర్వము ఉండొద్దు కదా. ఇప్పుడు తన బిడల కొరకు యాజీరు యాజకుడు మనం చూస్తాం, తన కుమార్తె కొరకు 12 ఏళ్ల కుమార్తె మరణం చేయ మీద పడక మీద కూర్చునింది రోగంతో. గొప్ప యాజకుని అంటే సమాజ మందిరపు అధికారి అయినా, అంటే చర్చ్ లీడర్ అయినా, మరి అటువంటి వాడు తన లెవెల్ దిగిపోయి కిందికి రాలేదా? కిందికి పోయి ప్రభు దగ్గర పరిగెత్తిండా లేదా తన కూతుర్ని స్వస్థపరచమని? ఎంతమంది బైబిల్ మనం చూస్తాం కదా యేసు కాలంలో. ఎంతమంది వాళ్ళ పిల్లల నిమిత్తమై, వాళ్ళ నిమిత్తమై ఆ యొక్క గుడ్డివాడు చూస్తాం కదా, గుడ్డివాడు చూపు పొందడానికి సంబంధించిన విషయం. ప్రతి దశలో స్వస్థత పొందే వాళ్ళందరూ ఎంతో దీనస్థితిలో తగ్గింపు జీవితం కలిగి ప్రభు దగ్గరికి వచ్చినట్లు మనం చూస్తాం. స్వస్థత పొందిండ్రు ఆ రీతి ఉన్నప్పుడు. కాబట్టి మనకు అది బహు ప్రాముఖ్యమైంది క్రైస్తవ జీవితంలో. నిన్ను నువ్వు తగ్గించుకోకపోతే మటుకు బహు కష్టం అన్నట్టు. ముఖ్యంగా ప్రభు నుంచి నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి. సో ప్రభుని నమ్మిక ఉంచుతున్నావు, ఆయన నుంచి సంపాదించుకోవాలనుకుంటున్నావు. కానీ మన కేవీపీఎం గ్రూప్ లో అనేక పర్యాలు నేను హెచ్చరిస్తూ ఉంటాను. నువ్వు విశ్వాసంలో అంచెలంచెలుగా ఎదగాల, ఆత్మీయ స్థితిలో నువ్వు ఆత్మీయంగా మారాలా. అంటే నువ్వు ఒక మనిషి కాదు, ఒక ఆత్మగా తయారైతేనే గాని దుష్టశక్తులు నీ మాట వినవు. లేకపోతే నీ కుటుంబంలో దూరుతాయి. అవి దూరి చిన్న భిన్నం జరిగి చూస్తుంటే నీ కుటుంబాలని అల్లకరాలు చేసి కొట్లాడాలు పెడతా ఉంటాయి. కాబట్టి ఈ విషయాలను మనం గ్రహించి ముందు కొంత మనం వెళ్దాం. అయితే దానియేలు ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలోని ఒక వాక్యం, 19వ అధ్యాయంలోని వాక్యాలను మనం చూస్తున్నాము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో యేసు ప్రభువుకు సంబంధించిన విషయాలు ఏ రీతిగా పరిచయం చేయబడింది అనేది, ఆయన ఈ లోకానికి ఏ రీతిగా రాబోతున్నాడు, ఆయన ఒక తెల్ల గుర్రం మీద కూర్చొని వస్తున్నాడు అన్న విషయాన్ని మనం చూసినాం గతంలో. పోయిన వారము తనతో పాటు అనేక మంది ఆ యొక్క పరలోక సైన్యము తెల్ల గుర్రాల మీద వస్తున్నారన్న విషయాన్ని మనం చూసినాం అన్నట్టు. కాబట్టి వీళ్ళందరూ ఎవరు అనేది పోయిన వారం నేను చూపించిన. గొర్రెపిల్ల ఎక్కడుంటే వీరు అక్కడ ఉండిరి అని మనము ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తా ఉన్నాం. అంటే యేసు ప్రభువు ఎక్కడుంటే వీళ్ళు అక్కడ ఉంటారు అన్నట్టు. ఒక చిన్న గుంపు
ఇది ఎవరు అంటే అక్కడ రాయబడింది వీళ్ళు 1,44,000 మంది. వీరు బహుగా తగ్గించుకొని యేసుప్రభు ఏది చెప్తే దానికి విధేయత చూపించి ముందుకు పోయేవాళ్ళు. తర్వాత వాళ్ళలో కపటం లేదు, ద్వేషం లేదు, అసూయ, కుళ్ళు, కుట్ర లేదు, గర్వం మరి విశేషంగా లేదు వాళ్ళలో. బహుగా తగ్గించుకున్న జీవితం వాళ్ళది. వారు ఏ రీతిగా ఉన్నారు? వీరి నోట్లో ఏ అబద్ధము లేదు, వీరి మీద ఏ నింద లేదు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభువులో కూడా ఏ నింద లేదు. ఆయన మీద ఏ నింద మోపలేకపోయినారు. నాలో పాపం ఉందని ఎవరు రుజువుపరచగలరు అన్నాడు. ఎవ్వరు చూపించలేకపోయినారు ఆయనలో. ఆయన మీద ఏ నింద పెట్టలేకపోయినారు. ఆయన నోట్లో ఏ అబద్ధం లేకపోయింది. కాబట్టి ఆయనతో పాటు ఉండే వాళ్ళు కూడా అట్లనే ఉంటారనేది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తున్నాము. అదే రీతిగా ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో కూడా చూసినాం బహుదీర్ఘంగా. వీళ్ళు కేవలము 1,44,000 మంది అని నేను చూపించిన. ఇవి ఉపమాన రీతిగా ధ్యానించాల్సిందే గాని కరెక్ట్ గా సంఖ్యతో కూడింది కానే కాదన్నట్టు. కాబట్టి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆ యొక్క మర్మమయమైన మహావేష బబులోనుకు శిక్ష అనుగ్రహించబడినాక పెళ్లి కుమార్తెకి సంబంధించిన బోధ మనం చూసినాము. దాని తర్వాత ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. ఎట్లా రాబోతున్నా అన్న విషయం అక్కడ చూసినాం అన్నట్టు. కాబట్టి ఈరోజు ఆయన గురించి కొన్ని విషయాలు అక్కడ బయలుపరచబడినట్టు మనం ఒక 2 వారాల క్రితం మనం చూస్తా ఉన్నాము. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. పదకొండవ వర్షం నుంచి మనం చూస్తున్నాం. పోయిన వారం 11 నుంచి 14 వరకు చూసినాం మనము క్లుప్తంగా. మరియు పరలోకము తెరబడి ఉండుట చూచి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. అంటే ఆయన లోకంలోకి వస్తే యుద్ధమే అన్నట్టు. రెండవసారి ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికీ తెలియదు. ఇవన్నీ మనం చూసిన గతంలో. ముఖ్యంగా ఆయనకు ఒక నామం ఉంది. అది నేను వచ్చే వారం చూపిస్తాను. ఒక స్పెషల్ నామం. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. ఎర్ర వస్త్రం అని చెప్పొచ్చు కదా, ఎర్ర రంగు కలిగిన వస్త్రం అని. రక్తంలో ముంచబడిన వస్త్రం అని చెప్పబడింది ఆయన గురించి. అంటే ఆయన ఏమేం పనులు చేసిండు ఈ లోకంలో అన్న విషయాన్ని అక్కడ రాయబడుతుంది అన్నట్టు. తర్వాత మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. అంటే ఈయనకి దేవుని వాక్యం అనే నామం, ఎందుకంటే ఈయననే వాక్యం అని మనకు తెలుసు. దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడింది. తర్వాత పోయిన వారం చూసినాం 14వ వచనంలో పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని, అంటే అవి శుభ్రమైనవి అంటే అంతకుముందు లేవు అని అర్థం. అంతకుముందు మైలబడ్డ వస్త్రం అని అర్థం. శుభ్రమైన అంటే వాళ్ళు శుభ్రపరచుకున్న వాళ్ళు అన్నట్టు. శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఆయన ఎక్కడ పోతే వీళ్ళు అక్కడ వెళ్తున్నారు. అది తర్వాత ఆయనకు సంబంధించిన విషయాలు మరికొన్ని ఉన్నాయి అక్కడ. ఆయన ఎందుకు బయలుదేరిండు? జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము వెడలుచున్నది. ఆయన ఇనుప దండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. కాబట్టి ఈ మద్యపు తొట్టి దేనికి సంబంధించింది మనం త్వరలో చూడబోతున్నాం. రాజులకు రాజును ప్రభులకు ప్రభును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ఆశ్చర్యం కదా. రాజులకు రాజును ప్రభులకు ప్రభును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఆశ్చర్యం. సరే, తొడ మీద ఎందుకు రాయబడిందని నేను పరివారం చూపించినాను. ఈయన రాజు కాబట్టి ఆ యొక్క తొడకు కట్టుకుంటారు కదా, ఆ యొక్క ఖడ్గం, కత్తి. కాబట్టి ఆయననే ఆ కత్తినే వాక్కు అని కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి సంపూర్ణంగా ఈయన ఏ రీతిగా ఉన్నాడన్న విషయాలని ఇవన్నీ చిహ్నాలు జ్ఞాపకం చేస్తున్నాయి అన్నట్టు. అయితే ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో ఒక అనుమానం ఏంటంటే,
ఈయనకి మనుష్య కుమారుడని ఎందుకు పేరు పెట్టబడింది? ఎన్నో పేర్లున్నాయి ఆయనకి. దేవుని కుమారుడని, మనుష్య కుమారుడని, ఆ, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అల్ఫా ఒమేగా. పోయిన వారం వరకు నేను ఎన్నో చూపించిన మీకు ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి అనేది. కానీ ముఖ్యమైన పేరు ఏంది అది? ఎవరు గ్రహించగలరు? ఎవరు చెప్పగలరు? వాట్సాప్ గ్రూప్స్లలో కూడా మీరు పరిచయం చేసుకోవచ్చు, డిస్కస్ చేయొచ్చు. ఏబిపిఎం గ్రూప్ లో ముఖ్యంగా అదే దేవుని వాక్యాన్ని ధ్యానించడం కొరకే మనం ఈ యొక్క గ్రూప్ ని క్రియేట్ చేసుకున్నాం. ఇది చర్చ్ కాదని ఎన్నిసార్లు నేను హెచ్చరిస్తా ఉంటాను. ఇక్కడ వాక్యంలో బలపడాలా, మీరు వెళ్ళిపోవాలా. ప్రతి ఒక్కరికి పరిచర్య అనుగ్రహించబడిందని నేను చెప్పిన. నీ పరిచర్య నీదే, నా పరిచర్య నాదే. ప్రభు నిన్ను ఏ రీతిగా నడిపిస్తే నువ్వు అట్లా వెళ్ళిపోవాలా, దేనికి అటాచ్మెంట్స్ పెట్టుకోవద్దు అని ఎన్నిసార్లు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ప్రభు నన్ను ఎట్టు నడిపిస్తే అట్లా వెళ్ళిపోతా ఉంటాను. లాస్ట్ 35 years నుంచి జరిగింది అదే. కాబట్టి ఎన్నో ప్రాంతాలలో నడిపించిండు. సువార్త పరిచర్య కొరకు పోతాన్నాము. ఆయన ఎంతో నమ్మదగిన వాడు. ఆయన ఎట్లా నడిపిస్తేనే అట్లా పోగలిగినాను ఇంతవరకు. కాబట్టి మనుషులని సంతోషపరిచేవాడిని కాదు నేను. దేవుని సంతోషపరచడం కొరకే ఈ పరిచర్య. కాబట్టి వాళ్ళ మనుషులను సంతోషపరిస్తే ఈ పరిచర్య ఎప్పుడో ఆగిపోయాడు. కాబట్టి మనుషులని సంతోషపరచాలనేది ఈ లోకాతీతమైన విధానం. బైబిల్ అనే చెప్తుంది, నువ్వు దేవుణ్ణి సంతోషపరుస్తున్నావా, మనుషులను సంతోషపరుస్తున్నావా అని. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించిన నువ్వు బహు కఠినంగా ఉండాలా ఈ విషయాలలో. దుష్టుడు ఏ రీతిగా దూరడానికి ప్రయత్నిస్తున్న నీ జీవితంలో నువ్వు గమనిస్తూ ఉండాలా, వాడిని తరమడానికి ప్రయత్నించాలా నీ కుటుంబంలో నుంచి కూడా. కాబట్టి యేసుకు సంబంధించిన విషయాలు కొన్ని నేను ఈ రీజన్ మరికొన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా దానియేలు గ్రంథం ఈసారి నేను చూపించబోతున్నా. పోయిన వారం మనం చూసినాము, ఎవరు చెప్పగలరు? పోయిన వారం మనము దినవృత్తాంతంలోకి కదా ఎక్కడ చూస్తాము? నిర్గమకాండంలో చూస్తున్నాం మనము. ఆయన ఒక దూతగా పరిచయం చేయబడిండు. తర్వాత ఆయన పరిచర్యలో ఏ రీతిగా ఉంది పరిస్థితులు అన్న విషయాన్ని మనం ధ్యానించున్నాం. తండ్రి మాట్లాడుతున్నాడు ఆయన గురించి. ఆ దూత ఎటువంటి వాడు, ఆయనకి కోపం పుట్టించదు, ఆయన క్షమించలేడు లేకపోతే ఆయన మిమ్మల్ని క్షమించడు. అంటే ఒక దూతకి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు అన్న విషయాన్ని మనం చూసినాం. కాబట్టి యేసు ప్రభుని క్రమేణా ఏ రీతిగా పరిచయం చేస్తుండే తండ్రి ఈ లోకానికి అనేది మనం అక్కడ చూసినాం. ఈరోజు దానియేలు గ్రంథంలో నేను చూపించబోతున్నాను. కంటే దగ్గర ఈ రోజుకి 2423 సంవత్సరాల క్రితం కలిగిన దర్శనం ఇది దానియేలుకి. కాబట్టి దానియేలు తన దర్శనంలో చూస్తుండ్రు. ఇది బహు ప్రాముఖ్యమైన దర్శనం. ఎందుకంటే కొత్త నిబంధనలో ఎందుకు ఆ యాజకులు గాని యూదులు గాని ఈయనని తృణీకరించారు. కొంతమంది స్వీకరించారు కరెక్టే, కానీ అనేక మంది నన్ను తృణీకరించారు. ఎందుకు అంటే దానియేలు గ్రంథాలు చూడబడుతున్న ఈ యొక్క దర్శనాన్ని బట్టి. ఇప్పుడు మనం దాన్ని చూస్తాము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం. ఇక్కడ అవకాశం అంటే కూడా చదవచ్చు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము. ఇది ఎప్పుడు జరిగిందని కూడా అక్కడ చెప్పబడింది చరిత్రలో. మొదటి వర్షం చూడండి. బబులోను రాజు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలును నాకు దర్శనములు కలిగాను. అంటే ఒకటి కాదని చెప్తున్నాడు. కాబట్టి దానియేలుకి కలిగిన దర్శనం ఇది అన్నట్టు. అయితే వాటన్నిటిని తను రాసుకున్నాడు తన పుస్తకాలలో. అంటే తన డైరీ మెయింటైన్ చేసిండు ఆయన. డైరీలో రాసుకున్నాడు. ఎందుకంటే మర్చిపోతాం లేకపోతే. నేను కూడా అట్లా చేసేవాడిని. కళలు వచ్చినప్పుడు వాటిని డైరీలో రాసుకునేటాన్ని చాలా కాలం క్రిందటి నుంచి. లేకపోతే ఇంకో 2 రోజులకు నువ్వు మర్చిపోతావు అన్నట్టు కళ. కాబట్టి మన దేవుడు నీకు కళలు అనుగ్రహించినప్పుడు అవి నువ్వు గ్రహించాలి. దేవుని యొక్క భాష అది. దేవుడు మనుషులతో మాట్లాడాలంటే కళల రూపకంగా లేక దర్శన రీతిగా ప్రవచన రూపకంగా మాట్లాడతాడు ఆయన. కానీ చాలా మంది గ్రహించారు అన్నట్టు. ఎందుకంటే ఆయన మనిషి కాదు నీ భాషలో మాట్లాడడానికి. అది ఈ లోకంకి అనుగ్రహించబడింది. కానీ ఆత్మలో ఉన్న భాష వేరే కదా. కాబట్టి
దానియేలు కలిగిన ఈ యొక్క దర్శనాలలో ముఖ్యంగా మొదటి దర్శనం కాకుండా రెండవ దర్శనం గురించి మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. తొమ్మిదవ వచనంలో తాను రెండవ దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనానికి సంబంధించిన వాక్యాలు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. తొమ్మిదవ వచనంలో కలిగిన దర్శనం ఒకటి. తర్వాత అంటే ఇందులో అనేకమైన దర్శనాలు అంటున్నాడు అక్కడ. 13వ వచనం నుంచి చూస్తాం ఇప్పుడు మనం. 13వ వచనంకి వచ్చేటప్పటికి 3వ దర్శనం ఇది. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా, అంటే ఇంకా చూస్తా ఉన్నాడు దర్శనాలు. అంటే ఆయన లైఫ్ అంతా ఎట్లా ఉందనేది మనం అర్థం చేసుకోవాలా. దర్శనాలు, కళలు నువ్వు చూడగలుగుతున్నావా? ఒకప్పుడు చూసినాను బ్రదర్, ఇప్పుడు నేను చూడలేకపోతున్నాను బ్రదర్ అంటున్నావా? అంటే ఎందుకు ఆగిపోయినాయో గ్రహించగలిగినవా? నీ ఆత్మీయ జీవితం ఎక్కడుందో అది జ్ఞాపకం చేస్తుంది అన్నట్టు. నీకు కళలు, దర్శనాలు రావట్లేదంటే ఎందుకు ఆగిపోయినాయో నువ్వు పరిశీలించుకోవాలా. నీతి ఫలములు ఏమన్నా పోగొట్టుకున్నావా? పరిశీలించుకోవాలా. లోకాతీతంగా జీవిస్తున్నావా? శరీరానుసారంగా జీవిస్తున్నావా? లేక దేవునికి సమయం ఇస్తలేవా? దేవునితో సావాసం కలిగి జీవిస్తలేవా? ఇవన్నీ పరిశీలించుకునే అవకాశం అన్నట్టు. ఎందుకంటే ఆయన దర్శరీతిగా మాట్లాడే గొప్ప దేవుడు, కళల రూపకంగా మాట్లాడే గొప్ప దేవుడు. వాటిని నువ్వు బాగా అర్థం చేసుకోవాలి ఒకవేళ కలుగుతుంది. కాబట్టి దానిల జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎప్పుడు దర్శనాలు చూసేవాడు అన్నట్టు. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై, చూడండి, ఆకాశ మేఘారూఢుడై అంటే చాలా మంది అర్థం చేసుకోరు ఇది. మేఘ రూఢుడై అంటే అర్థమైంది. అంటే మేఘముల మీద నడుస్తుండా లేక మేఘములతో పాటు వస్తున్నాడా? అంటే మేఘము ధరించుకొని వస్తున్నాడా? మేఘ రూఢుడై అంటే అర్థం ఏం చెప్పండి? తెలుగు వాళ్ళు చెప్పొచ్చు, తెలుగు లాంగ్వేజ్ వాళ్ళు. ఆకాశ మేఘ రూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడు అగువాని సన్నిధిని ప్రవేశించి ఆయన సమ్ముఖమునకు తేబడెను. అంటే ఎవరు తీసుకుని వస్తారు చెప్పండి? ఒక మనుష్య కుమారుణ్ణి మహావృద్ధుడు ఆయన అగువాని సన్నిధిని ప్రవేశించి ఆయన సమ్ముఖమునకు తేబడెను. దానిలో చూసిన దర్శనం ఇది. తర్వాత 14వ వచనంలో ఏమని మాట్లాడుతుంది చూడండి. ఇక్కడ ఇద్దరు గురించి మాట్లాడుతుంది. ఇక్కడ మనుష్య కుమారుడు ఒక్కడు, ఈ విషయాలు మీరు రాసుకోవాలి ఎక్కడన్నా. అక్కడ ఆ దర్శనంలో మనుష్య కుమారుడు ఒక్కడు, రెండవది మహావృద్ధుడు వాడొకడు. మనుష్య కుమారుడు, మహావృద్ధుడు, రెండు జ్ఞాపకం చేయబడుతున్నాయి. సరే, అంత కష్టం ఏం కాదు. మహావృద్ధుడు అంటే తండ్రి, మరి మనుష్య కుమారుడు అంటే యేసుప్రభువా? క్రైస్తవులు అయితే అట్లనే అర్థం చేసుకుంటారు, కానీ ఇస్రాయేల్ ప్రజలు అట్లా అర్థం చేసుకోవాలన్నట్టు. ఇస్రాయేల్ ప్రజలు అర్థం చేసుకునే విధానం ఏంటంటే ఇప్పుడు చూడండి 14వ వచనంకి వచ్చేటప్పటికి ఆయన గురించి మరీ విశేషంగా మాట్లాడుతున్నాడు. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకు ఇయ్యబడెను. చూడండి, ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఇది దానియేలు విన్నాడు ఆ దర్శనంలో. ఎవరు మాట్లాడుతారు అనేది మనం గ్రహించాలి అక్కడ. కాబట్టి మహావృద్ధుడు అంటే తండ్రి మనుష్య కుమారుని గురించి అక్కడ చెప్తుండే. ఏమని చెప్తుండు? ఈయనను అందరూ సేవిస్తారంట. తండ్రి చెప్తున్నాడు, మహావృద్ధుడు చెప్తున్నాడు. ఈయనని సకల జనులు, రాష్ట్రంలో ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవిస్తారంట. ఆశ్చర్యం కదా? ఒక మనుష్య కుమారుని సేవించడం ఏంది? తర్వాత ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకు ఇయ్యబడను. అంటే సర్వాధికారమైన పొందుకున్నాడు అక్కడ. ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యం అంటే అన్నిటికంటే ఉన్నత. ఆధిపత్యం అంటే అన్నిటి మీద అన్నట్టు. మహిమ, ఆయన దగ్గర శక్తి ఉంది. తర్వాత
ప్రభుత్వము అంటే ఆయనకు అధికారం ఉంది, అథారిటీ ఉంది. ఆధిపత్యం అంటే ఉన్నతుడు, అన్నిటికి మీద అంటే సర్వోన్నతుడు అన్నట్టు. తర్వాత మహిమ, శక్తి ఉంది ఆయన దగ్గర. తర్వాత ప్రభుత్వం ఉంది అంటే ఆయనకు అధికారం ఉంది సమస్త సృష్టి మీద. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనదంట, ఎప్పటికీ తొలగిపోదంట ఎన్నటికి. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదంట, శాశ్వతంగా ఉండేది ఈ యొక్క రాజ్యం. ఇది దానియేలు పరిచయం చేస్తున్నాడు ఈ మనుష్య కుమారుని గురించి. అయితే బైబిల్ అంతట్లో మనం చూస్తాము ఈ మనుష్య కుమారునికి సంబంధించిన విషయాలు ఎన్నో ఉన్నాయి అన్నట్టు. ఇస్రాయేలు ప్రజలు మరి ముఖ్యంగా దేవుణ్ణి పేరుని వ్యర్థంగా ఉచ్చరించారు అన్నట్టు. నిర్గమకాండం వరకు అవకాశం ఉంటే ధ్యానించవచ్చు, చదవచ్చు కూడా. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనంలో నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఉచ్చరించినచో చదవండి ఎవరన్నా వీలైతే. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును ఉచ్చరించు వారిని నిర్దోషముగా ఉంచడు. ఒకవేళ వ్యర్థంగా ఉచ్చరిస్తే వారిని నిర్దోషులుగా ఎంచడంట దేవుడు. కాబట్టి ఈ ఒక్క వాక్యమే ఇశ్రాయేలు ప్రజలకి భయాన్ని పుట్టిస్తుంది అన్నట్టు. అందుకే వారు దేవుని పేరుని తీసుకోరు సాధారణంగా. అందుకే నేను చూసిన యూదులకు సంబంధించిన పత్రికలలో, పుస్తకాలలో వాళ్ళు గాడ్ అనే పేరు కూడా రాయారు అక్కడ. గాడ్ అనే పదం కూడా తీసుకోరు, భయపడతారు అన్నట్టు. ఎక్కడ అది నేను వ్యర్థంగా ఉచ్చరించినేమో, దాన్ని బట్టి నాకు దోషం ఉంటదేమో అన్న భయం వాళ్ళని వెంటాడుతుంటది అన్నట్టు. అందుకే వాళ్ళు రాస్తప్పుడు ఇంగ్లీష్ లో G-D అని రాస్తారు వాళ్ళ పుస్తకాలలో. G-D ఓ తీసేస్తారు. ఎందుకంటే ఒకవేళ నేను వ్యర్థంగా ఉచ్చరిస్తున్నానేమో అన్న భయం వాళ్ళని వెంటాడుతుంటది అన్నట్టు. కాబట్టి ఆ నామము గాడ్ అనే నామాన్ని వాళ్ళు ఏం చేశారంటే చివరికి యెహోవా అనే పదాన్ని వాడకుండా, గాడ్ అనే పదాన్ని వాడకుండా లార్డ్ అనే పదాన్ని వాడిండ్రు అనేసి మనం అక్కడ చూస్తాం అన్నట్టు. కాబట్టి గాడ్ అంటే యెహోవా అనే పదం వాడకుండా ఏం చేశారంటే వాళ్ళు అదోనై అనే పదం వాడిండ్రు ఇశ్రాయేలు ప్రజలు. ఈ రోజు కూడా అదోనైనే వాడతారు, వాళ్ళ పాటలు పాడతారు. నేను చూసిన యూట్యూబ్ లో వాళ్ళ పాటలలో అదోనై అని ఉంటుంది. మనం మటుకు ధైర్యంగా యెహోవా అని పాట పాడతాం. అదోనై అంటే ప్రభువా అని అర్థం, ప్రభువు అని అర్థం. అయితే మతస్థులు చాలా మంది ఆ రోజులలో ఆయనకి విరుద్ధంగా ఎందుకు లేచిండ్రు, ఈ రోజుకి కూడా ఆయనకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అంటే యేసుప్రభువుకు సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తాం. ఇప్పుడు అనేక ప్రాంతాలలో ఆయన మనుష్య కుమారునిగా పరిచయం చేయబడినట్టు మనం చూస్తాం. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు దానియేలు గ్రంథంలో ఈయన మెస్సయ్య మనుష్య కుమారుడుగా రాబోతుండు అని వాళ్ళకి తెలుసు అది. కాబట్టి నువ్వు నిజంగా మెస్సయ్యవా అని అడిగినరు కూడా కదా. యోహాను భక్తుడు కూడా అన్నాడు కదా, యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను కూడా, నువ్వు నిజంగా మెస్సయ్యవా, రాబో మెస్సయ్య నువ్వేనా, లేక ఇంకొకరికొరకనే నేను ఎదురు రాదా అని అన్నాడు. అది ఎప్పుడు అన్నాడు? రెండోసారి అన్నట్టు నేను మీకు చూపించిన గతంలో రికార్డింగ్స్ లో. మొదటిసారి పరిచయం చేసినప్పుడు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేసిండు. ఆయనకి బాప్తిజం ఇచ్చాడు యోహాను నదిలో. దాని తర్వాత ఆయన చెరసాలలో వేయబడ్డప్పుడు హెరోదు బలవంతంగా చెరసాలలో వేసినప్పుడు యోహానికి అనుమానం కలిగింది, నిజంగా ఈయన మెస్సయ్యనా అని. అంతవరకు విశ్వాసం ఉండే, విశ్వాసానికి వెళ్ళి ఒక్కసారి అనుమానాలకు జంప్ అయిపోయింది ఆయన. విశ్వాసంలో ఉన్నంత కాలమే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. హబక్కు గ్రంథంలోనేమో బ్రతుకుననుంది, కొత్త నిబంధనకు ఇష్టపడికి జీవించుననుంది. బ్రతకడానికి జీవనానికి ఎంత తేడా. విశ్వాసము నిన్ను జీవింపజేస్తుంది శాశ్వత కాలం. కాబట్టి ఎప్పుడైతే యోహాను భక్తునికి బాప్తిసం ఇచ్చి యోహాను భక్తునికి అనుమానం వచ్చిందో
ఆయన కాలం ముగించాల్సి వచ్చిందని మనం చూపించినారు. ఎందుకంటే ఆయన విశేషమైన అద్భుతాలు చేయగలిగిన వాడు, ప్రవచించగలిగిన వాడు. ఎన్నో సంవత్సరంలో అరణ్య మార్గంలో తన శరీరాన్ని ఎంతగానో కృషింపజేసుకున్నాడు. ఎంతగానో శ్రమల పాలై చిత్రబాధను అనుభవించిన వాడు. సరిగా బట్టలు లేవు, సరిగా తిండి లేవు కదా జీవితాంతం. ఒక రికార్డింగ్స్ నేను చూపించినాను. హేరోదు ఆ సంవత్సరం వరకు ఉన్న పిల్లలందరినీ చంపించమని ఒక శాస్త్రాన్ని పెట్టినప్పుడు యేసు ప్రభుని తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళిపోయారు కదా. మరియు ఎలిజబెత్ జకరియాలు వారి బాబుని ఎక్కడ తీసుకుపోయినరు అని ఒక ప్రశ్న వేసిన నేను. ఇది ఎవరు చెప్పలేరు, నాకు తెలుసు 100%. ఏ సేవ పరిచర్యలో నేను వినలేదు, చెప్పలేరు కూడా వాళ్ళకి, ఇంకా నాకు తెలియదు కాబట్టి. ఆ క్రిస్మస్ టైంలో చెప్పే వాక్యాలలో కూడా ఎవ్వరు అది గ్రహించారు. యేసుప్రభుని ఒక్కడిని తల్లిదండ్రులు తీసుకొని పోయారు ఐగుప్తుకని తెలుసు మనకి. కానీ మన జకరియా ఎలిజబెత్లు వారి కుమారుడు కూడా సంవత్సరానికి చిన్నవాడే కదా. యేసుప్రభుకి జకరియా యోహాను భక్తునికి బాప్తిజం ఇచ్చే యోహానికి 7 నెలలు తేడా అంతే దగ్గర దగ్గర. మళ్ళీ ఆయన ఎక్కడ దాచిపెట్టారు తల్లిదండ్రులు? మనకు తెలుసు, మన గ్రూప్ లో ఆయన అరణ్యంలో దాచిపెట్టిన తల్లి అని నేను చూపించిన ఒకసారి రికార్డింగ్స్ లో. అందుకైనా అడవిలో ఏం దొరుకుతుంది తినడానికి? అరణ్యంలో ఏం దొరుకుతుంది తినడానికి పాపం? ఇది మిడతలు తేనె తిన్నవాడాయన. కొంచెం కష్టం కదా తినడం, మిడతలు తినడం అంటే. ఎంతగా ఆయన చిత్రవద్ద చేసుకున్నాను శరీరాన్ని. మనం మటుకు అన్నం లేదా పురుగు పడితే ఎంతో గంభీరంగా గడపడి చేస్తాం మన ప్రాంతంలో. ముఖ్యంగా హోటల్స్ అలా పోయినప్పుడు ఏమైనా పడ్డదంటే వాడు దాన్ని మొత్తం బ్లోడ్ చేసి సోషల్ మీడియా అంతా నింపేస్తాడు ఆ పిక్చర్స్ తో. చాలా మంది సాక్ష్యాలు విన్న నేను, సేవకులు వాళ్ళు హాస్టళ్లలో చదువుకున్న కాలంలో ఎన్నో పురుగులు ఉండేవి అన్నంలో. అయితే ఒక పాస్టర్ చెప్తున్నాడు, మేము కాలేజ్ డేస్ లో ఉన్న స్కూల్లో ఉన్నప్పుడు హాస్టల్లో పురుగులు ఉండేవి అన్నంలో. అయితే అట్లనే వండేసేటోళ్ళంట. అంత భయంకరమైన కరువు కాలము. అయితే వీళ్ళు ఏం చేసేటోళ్ళంటే పిల్లలు ఆ ప్లేట్ లో అన్నం వేస్తే అది తీసుకుపోయి నీళ్ళలో ముంచేటోళ్ళంట, మగ్గులో. ఆ మగ్గులో అన్నం వేస్తే ఆ పురుగులన్నీ బయటికి తేలేడి అంట. వాటి అన్నిటి తీసి అన్నం తినేటోళ్ళంట పాపం. చాలా బాధ అనిపించింది నాకు ఆ సాక్ష్యం విన్నప్పుడు, పాస్టర్ల సాక్ష్యం. అట్లున్నారు వాళ్ళు. ఆ రోజుల్లో అంత భయంకరమైన శ్రమను పెంచి ఈరోజు మంచిగా పంచపక్ష పరమాణాలతో ఉంటుంది క్రైస్తవ జీవితం. ఉపవాసాలు అంటే తెలియని జీవితం. ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే ఎవ్వరు రాడు. ఫీస్టింగ్ ప్రేయర్స్ అంటే మటుకు ఫుల్ గంభీరంగా వస్తారు మనుషులు. ఇంకోటికి ఇంకా ధ్యాన వ్యామోహము, శరీర వ్యామోహాలు ఎక్కువ కదా క్రైస్తవ జీవితంలో. వాటిని ఛేదించుకోలేని స్థితిలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చే యోహానికి ఆ అనుమానం వచ్చిందో ఆ నెక్స్ట్ మూమెంటే తన శిరచ్ఛేదనం చేయబడింది. కాబట్టి మతపరమైన జీవితానికి మనం ఎప్పుడు కూడా బానిస కావద్దు. ఎందుకంటే మతం అనేది ఒక దురాత్మ. నేను ఖచ్చితంగా చెప్తాను దాని గురించి. క్రైస్తవ జీవితము మతము కాదు. అసలు క్రైస్తవత్వం అనే పదమే లేదు బైబిల్ ఎక్కడ కూడా. క్రైస్తవులు అన్న పదం ఎక్కడ లేదు, ఒక్క స్థలంలో తప్ప అపోస్తల కార్యంలో. అది అనిల్ పెట్టిన పేరని చూపించిన మీకు నేను. కానీ మళ్ళీ మీరు ఎవరు విశ్వాసులు? యూదా మనం చూస్తాం రోమి రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయంలో, రోమి రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయంలో మనల్ని దేవుడు అంతరంగం యూదులుగా మార్చుకున్నాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధార మనలను దేవుని ఇస్రాయల్గా మార్చుకున్నాను 9వ అధ్యాయంలో చూస్తాం మనం. గలతీయుల రాష్ట్ర పత్రికలు చూస్తాం. కాబట్టి నిజమైన ఇస్రాయల్ ఎవరంటే యేసు ప్రభుని సొంత రక్షకంగా స్వీకరించిన వారే. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆయన గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు చూడబోతున్నాము. యేసు ప్రభు తను ఏ రీతిగా పరిచయం చేసుకున్నాడు తన గురించి. అదే విధంగా ఇన్ని ఇస్రాయల్ వాళ్ళకి దేవుడు గాడ్ అనే పదం వాడరు కాబట్టి బైబిల్ అంతటా మన ప్రభు వారికి దేవుని గురించి చెప్తప్పుడు తండ్రి అని బోధించాడు. దేవుణ్ణి తండ్రి అని పరిచయం చేసిండు. అందుకే ప్రతి ఉపమానం చూడండి తండ్రి గురించి ఉంటుంది. తప్పిపోయిన కుమారునికి సంబంధించిన ఉపమానం చూడు, తండ్రి అని ఉంటుంది అక్కడ. ఎవరికైనా అవకాశం ఉంటే కూడా చదవచ్చు. లూకాసు వార్త 15వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనం. అక్కడ కుమారుడు ఏమని సంబోధిస్తున్నా చూడండి.
నేను లేచి నా నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. కుమారుడు అంటున్నాడు, తప్పిపోయిన కుమారుడు వాపస్ వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుంటున్నాడు? నేను నా తండ్రి వద్దకు వెళ్తా అంటున్నాడు. కాబట్టి తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత ఈ తండ్రి దేవుడని ఎట్లా పరిచయం చేస్తాడు చూడండి. నేను పరలోకమునకు అంటున్నాడు, విరోధంగా పాపం చేసిన అంటున్నాడు. అది ఈ లోకానికి సంబంధించింది కాదు కదా తండ్రి అంటే. అంటే దేవుణ్ణి తండ్రితో పోలుస్తుండే యేసుప్రభు. ఎందుకంటే వాళ్ళు సునాయాసంగా స్వీకరించారు దేవుడు అనే పదం వాడితే. కాబట్టి పరలోకము అనగానే మనకు తెలుసు దేవుని స్థలం అది. ఆయన నివసించే స్థలం అని తెలుసు మనకి. కాబట్టి పరలోకానికి విరోధంగా పాపం చేసిన అంటున్నాడు. నీకు నువ్వు విరోధంగా పాపం చేసిన అంటున్నాడు. ఇంకో రికార్డింగ్స్ నేను చూపించిన లాంగ్ టైం పరలోకం అంటే క్రైస్తవ జీవితమే పరలోకం, సంఘమే పరలోకం అన్న విషయాన్ని. కాబట్టి బైబిల్‌లో కొన్ని సెలెక్ట్ వాక్యాలు తీసుకొని విరుద్ధంగా ప్రకటిస్తారు అన్నట్టు. ఇతర మతస్థులు కూడా వాటిని జాగ్రత్తగా పరిశీలించి వాటిని స్వీకరించి, ఇదిగో మీ బైబిల్ ఎట్లుంది అని చెప్తారు. మరి దాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? స్టేజ్ మీద ఉన్నప్పుడు ఎవరన్నా ఈ ప్రశ్నలు వేస్తే మీరు ఏ రీతిగా ఎదుర్కొంటారు? మహావృద్ధుడు అంటే తండ్రి అని ఏ రీతిగా నువ్వు చెప్పగలవు? మరి ఇక్కడ దేవుని కుమారుడు అన్నప్పుడు యేసుప్రభు అని ఎందుకు చెప్తావు? ఇంకెవరు లేరు అని అడుగుతారు వాళ్ళు. యేసుప్రభుకి ఎందుకు వర్తిస్తది అనేసి. కాబట్టి వాటిని నువ్వు అర్థం చేసుకోవాలంటే దానియేలు గ్రంథంలో మనం ఇందాక చూసినట్లు మొదటిదిగా ఆయనకి సర్వ అధికారము అనుగ్రహించబడింది. అంటే తండ్రి తన దగ్గర ఉన్న అధికారాన్ని ఇంకా ఎవరికన్నా ఇవ్వగలడా? ఊహించండి. ఆయనకున్న సమస్త ఆ యొక్క శక్తిని ఇంకా ఎవరికన్నా ఇవ్వగలడా? అంటే ఈ మనుష్య కుమారుడు సామాన్య మనుష్య కుమారుడు కాదన్నట్టే కదా! యాజకులకి కూడా తెలుసు ఈయన ఈ రీతిగా పరిచయం చేసుకుంటుండే ఏంది. దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో ఉన్నట్లు ఈయన ఎందుకు ఇట్లా పరిచయం చేసుకుంటున్నాడు? చూడండి ఒకసారి యోహాను సువార్త 9వ అధ్యాయం. బహు ప్రాముఖ్యమైన వాక్యం ఇది. యేసుప్రభుకి సంబంధించిన విషయాలు. మీకు ఎవరన్నా స్టేజ్‌ల మీద మీరు వాక్యం చెప్తప్పుడు ఈ క్వెషన్‌లు వేసినప్పుడు మీరు ఎట్లా వారిని ఎదుర్కుంటారు? నాకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది బ్రదర్. దేవుడే నాకు జవాబిస్తారంటారు. ఎంతో మంది ఫెయిల్ అయినారు పాస్టర్ స్టేజ్ మీద చెప్పలేక. ఒకసారి నేను మీకు చూపించిన కూడా ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో ఒక స్త్రీ మధ్యలో లేచి నన్ను అడిగింది, యేసు ప్రభు నేను దేవుణ్ణి, నన్ను మీరు పూజించండి అని ఎక్కడ రాయబడిందని. మీకే ఆ ప్రశ్న వేస్తే మీ పరిస్థితి ఏమవుతుంది? ఇక్కడైతే మంచి కంఫర్టబుల్ గా వాక్యాలు చెప్పగలరు మీరు. ఎందుకంటే స్క్రీన్ వెనకాల ఉన్నారు కాబట్టి, ఎవరు ప్రశ్న లేరు కాబట్టి. కానీ ఒక దినం వస్తుంది మీరు స్టేజ్ మీద ఎక్కాల్సి వస్తుంది, పబ్లిక్ ముందు వాక్యం చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఎవరైనా ప్రశ్న వేస్తే నీ పరిస్థితి ఏంది? అమాంతంగా నువ్వు అక్కడి నుంచి పడిపోతావు. సిగ్గుపోయినట్టు అవుతుంది నీ పరిస్థితి. ఇప్పుడు చదవండి ఎవరన్నా యోహాను సువార్త 9వ అధ్యాయము 35వ వచనం నుంచి 35, 38 వరకు 3 వచనాలు చూస్తాం. పరిచర్యలు వానిని వెలివేసి యేసు విని వానిని కనుగొని, దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వసించుటకు ఆయన ఎవడని అడగగా, యేసు, నువ్వు ఆయనను చూస్తున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించునని చెప్పి ఆయనను మొక్కెను. చూడండి, ఇప్పుడు ఒక గుడ్డివాడు చూపు పొందిండు ఈయన ప్రార్థన ద్వారా. అయితే అక్కడంతా ఆ విషయం అనేకులకి తెలిసిపోయింది. ఇప్పుడు పరిచయలు వచ్చిండ్రు. పరిచయలు కూడా అడుగుతున్నారని ఈయన గురించి.
నువ్వు పుట్టుకతోనే గుడ్డివాడివా? తల్లిదండ్రులు కూడా ప్రశ్నిస్తారు వాళ్ళు. అంటే ఈయనలో తప్పు, ఈయన ఫేక్ అని ప్రూవ్ చేయడం కొరకు వాళ్ళు ఎన్నో మార్గాలు వెతుక్కుంటున్నారన్నట్టు. అయితే వాళ్ళొచ్చి వానితోని అడుగుతారు ఏమని? యేసు వానిని కనుగొని, "నీవు దేవుని కుమారుని యందు విశ్వాసము ఉంచుచున్నావా?" అని అడిగాను. అందుకు వాడు, "ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా" యేసు, "నీవు ఆయనను చూచుచున్నావు. నీతో మాట్లాడుచున్న వాడు ఆయనే" అనెను. అంతటా వాడు, "ప్రభువా, నేను విశ్వసించుచున్నానని" చెప్పి ఆయనకు మ్రొక్కెను. కాబట్టి గుడ్డితనము ఉన్నంత కాలము ఆయన యందు విశ్వాసం ఉండదు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. యేసు ప్రభు మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు అని పరిచయం చేయబడుతుంది. గుడ్డివాడు ఎక్కడ విశ్వాసం చూపించిండు? చూపు కన్ను దృష్టి పొందుకోవడం కొరకు. కానీ ఎప్పుడైతే కళ్ళు తెరబడ్డాయో అప్పుడు విశ్వాసం ఉంచుతున్నాడు. తర్వాత ఏ దశకి ఎదిగిపోయిండు? ఆయనని దేవునిగా గుర్తించి ఆయనను బ్రొక్కుతున్నాడు. మనుషులను బ్రొక్కం కదా! యేసు ప్రభు దేవుడు అని గ్రహించగలిగిండు చూపు పొందినాక. ఈరోజు అందుకే అక్కడ క్రింద ఏమన్నాడంటే చూడండి 39వ వచనం అంతా. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను. ఇది ఎవరి గురించి రాయబడిందో మనం గ్రహించాలా. చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పెను. బాగా అర్థం చేసుకోండి. మీరు ఆయనని చూడని వారా? లేక చూచువారా? ఏ గుంపులో ఉన్నారో తిరిగి తెలుసుకోండి. ఇంతవరకు నువ్వు ఆయన సరిగ్గా చూడలేదు. కానీ ఇప్పుడు చూడవాలననేసి ఆయన అడుగుతున్నాడు. కొలొస్సీలు రాసిన పత్రికలో ముఖ్యంగా అనేక పర్యాయాలను జ్ఞాపకం చేసినాను మొదటి అధ్యాయంలో. ప్రభు జ్ఞానమందు వర్ధిల్లుట దేవుని చిత్తమనుంది. అందుకే నేను యేసుప్రభుకి సంబంధించిన విషయాలు అనేకమైనవి నేను ధ్యానించక ఆశపడతా ఉంటాను. ఎందుకంటే ఆయనని ముఖాముఖిగా చూసినవాడు నా లైఫ్‌లో 30 ఇయర్స్ అయిపోయింది ఆయనను చూసి నేను. ఆయన శిల మరణాన్ని నేను చూసిన దర్శనరీతిగా మోకాళ్ళ మీద కూర్చొని రాత్రి డిసెంబర్ ప్రాంతంలో ఆయన స్వరము 3 సార్లు విన్నా నేను నా లైఫ్‌లో. కాబట్టి ఆయనని చూడాలన్న తపన నాలో అధికమవుతానే ఉంది రోజు రోజుకి. అందుకే నేను ఎన్నో విడగలుగుతాను ఆయన విషయాలు. ఆయన సింహాసనాన్ని చూసిన ఒకసారి నేను పరలోకపు యాత్రలో, పరలోకంలోని వీధులన్నీ తిరిగిన నేను. ఎందుకో గొప్పగా చెప్పాలని నాకు ఆశపడతలేను. నాకిష్టం లేదు గానీ, నా జీవితంలో తపన అది. పరలోక యాత్రలు చేయాలా, అనేక మందితో భక్తులతో మాట్లాడాలా, పురాతనమైన భక్తులతో మాట్లాడాలా. ఎంతోమందితో నేను మాట్లాడినవాడిని. స్పెషల్‌గా ఐడెంటిఫై చేసుకుంటలేను నా జీవితం గానీ, నాకు ఆ తపన. ఈ లోకస్తులు ఏం చేస్తారంటే, ఈ లోకంలో ఏదో సంపాదించుకుందామని తపన పడుతా ఉంటారు గానీ, మనం మటుకు ప్రభువు విషయాల ప్రభు జ్ఞానం ముందు వర్ధిల్లాలన్న తపన, పరలోకపు యాత్ర చేయాలన్న తపన, యేసు ప్రభుని ముఖాముఖిగా చూడాలన్న తపన కొన్నిసార్లు సిగ్గగలుగుతా ఉంటది మతపరమైన జీవితంలో క్రైస్తవులకి. ఎందుకంటే పుట్టిన కాలం మొదలుకొని ఇంతవరకు నువ్వు క్రైస్తవునివై ఉండి ఇంతవరకు చూడలే యేసు ప్రభుని. హిందూస్, ముస్లిమ్స్, ఇతర మతస్థులు ఆయనను చూస్తున్నారు దర్శనరీతిగా. చూసి రక్షణ పొందుతున్నారు. మొదటి వారు కడపటి వారు అయిపోయినారు. కడపటి వారు మొదటి వారు అయిపోయారు. ఆ వాగ్దానం నెరవేరింది. ఆ ప్రవచనం నెరవేరుతుంది ఇంకా ఈ కాలంలో. కాబట్టి నువ్వు నిజంగా యేసు ప్రభుని ఎంతకాలం అయితుంది చూసి? అసలు చూసినావా నీ లైఫ్‌లో? ఇదొక సవాల్ గదా మనందరికీ. ఆయనని ఎట్లా నువ్వు చూడగలుగుతున్నావు? అది బహు ప్రాముఖ్యమైనది గదా! మనం మటుకు వాక్యంలో చూస్తున్నాం. కానీ ఆయన సజీవుడు. పౌలు సౌలుగా ఉన్న కాలంలో చూసిండా లేదా ఆయనని? స్టెఫెన్ చూసిండా లేదా యేసు ప్రభుని పరలోకంలో? నువ్వు గూడా చూడగలవు. ముఖ్యంగా
ఈ యాజకులు ముఖ్యంగా ఈ పరిసయ్యులు ఆయనని ఎందుకు చంపాలనుకున్నారో ఒక వాక్యాన్ని నేను మీకు చూపించిన ఆశపడుతున్నా. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. యేసుప్రభు ఎవరో ఇప్పుడు మీరు గ్రహించాలా. ఆయన ఎక్కడ చెప్పిండు నేను ప్రభువును, నేను దేవుణ్ణి అనేసి? 3 ప్రాంతాలు చూపించాను నేను మీకు గతంలో. యోహాను సువార్త 13:13లో నేనే ప్రభువును, నన్ను మీరు ఆ రీతిగా సంబోధించుట న్యాయమే అన్నాడాయన. అది నేను చూపించిన గతంలో. అదే రీతిగా నీ దేవుడైన యెహోవాను నువ్వు శోధింపవలదు అని సైతాన్‌తో మాట్లాడిండు. సరే, సైతాన్‌తో కదా మాట్లాడింది, మనుషులతో ఏడ మాట్లాడిండు? ఇప్పుడు మీకు అది చూపిస్తా చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం. చూడండి, ఈ మనుష్య కుమారుడు ఎవరు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయనని ఎందుకు చంపాలనుకున్నారో కూడా మీకు అర్థమైపోద్ది ఈరోజు. ఇశ్రాయేలు ప్రజలు ముఖ్యంగా యాజకులు ఎందుకు ఈయనని చంపాలనుకున్నారు? పద- 13వ అధ్యాయం కదా? 10వ అధ్యాయం brother. యోహాను సువార్త 10వ అధ్యాయము 32వ వచనం చూడండి. 32వ వచనంలో యేసు అంటున్నాడు, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. చూడండి. యూదులు కాబట్టి అక్కడ యేసు వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. యూదులు నేను చంపాలని రాళ్ళు పట్టుకున్నారు, చంపాలనేసి, కొట్టాలనేసి. ఎందుమిత్తం మీరు నా మీద రాళ్ళు జాలాలనుకుంటున్నారు? రాళ్ళు రువ్వాలంటే ఈయన భయంకరమైన పాపంలో పట్టబడి ఉండాలి కదా. అంటే ఏదైనా దేవదూషణ చేసిండాల. నేను అన్ని మంచి పనులే చేసినాం కదా, అయినా కానీ మీరు నన్ను ఎందుకు రాళ్ళతో కొట్టాలనుకుంటున్నారు అన్నప్పుడు 32వ వచనంలో వాళ్ళు అంటున్నారు, ఏమంటారో చూడండి ఇప్పుడు. అంటే యేసు ప్రభు ఆయన ఎవరో చెప్పకుండా లేదా? చూడండి ఒకసారి చదవండి. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండి దేవుడనని చెప్పుకొనిచున్నావు. ఉందా లేదు ఇక్కడ? యేసు ప్రభు నేను దేవుడని చెప్పుకున్నాడు ఉంది అక్కడ వాక్యం. ఇతర మతస్థులు ఈ ప్రశ్న వేస్తున్నారు, ఆయన ఎక్కడ చెప్పిండు నేను దేవుడు అనేసి? ఇవి కనీసం 3 ప్లేస్లలో చెప్పేశాను నేను. ఇది 4వ ప్లేస్ ఇది. బైబిల్‌లో ఉన్నాయి జవాబులు. అట్లా నాకు ప్రశ్న వేస్తే నా సిస్టర్‌కి నేను ఫస్ట్ ఆన్సర్ ఇయ్యలేదు. నేను అడిగిన సిస్టర్‌ని, ఎవరో ఆడియన్స్‌లో, సిస్టర్ ఇది మీ అంతటా మీకొచ్చిన డౌటా? లేక మిమ్మల్ని ఎవరినైనా రెచ్చగొట్టి పంపిండా నా దగ్గరికి, ఇక్కడికి స్టేజ్ మీదకి? ఎందుకంటే ఎప్పుడు నేను డైరెక్ట్ జవాబు ఇవ్వను అట్లా అడిగినోళ్ళకి. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆత్మ ఏందో నేను గ్రహించడానికి ప్రయత్నిస్తా ఉంటాను. వాళ్ళు యథార్థతతో ఈ సత్యాలు గ్రహించాలని ఆశపడుతున్నారా? లేక మనల్ని చిన్న చూపు చూపించడం కొరకు, లేక ఇతరుల ముందు మనల్ని తగ్గించడం కొరకు, ఆహ్, మనల్ని ఫెయిల్ చేయడం కొరకు ప్రయత్నిస్తున్నారా? అది దుష్టు నుంచి పుట్టిన ఆత్మ. లేక వాళ్ళ హృదయంలో మండుతుంది, ఈ సత్యం తెలుసుకోవాలా. ఒకానొక దినము నాకు కూడా ప్రశ్న ఏస్తే నేను జవాబు లేకపోయినాను. ఈ దినం నేను ఇక్కడి నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాను ఈ ప్ర ఈ ఈ ఈ ప్రార్థన కూటములో అన్న ఆసక్తితో వచ్చిన స్త్రీనా? కాబట్టి నేను ఆ రీతిగా పరిశీలించి కొంచెం సిద్ధపరిచి ఆమె హృదయాన్ని అప్పుడు రిలీజ్ చేస్తా ఆ వాక్యం. ఇప్పుడు ఇది కూడా అంతే. ఈయన మనుష్య కుమారుడైతే ఎందుకు నేను దేవుడని చెప్పుకున్నాడు? ఆయన చెప్పుకున్నట్టు ఇక్కడ ఆధారం కూడా ఉంది. గతంలో కూడా కేబీపీఎం గ్రూప్స్‌లో ఆ రీతిగా లేసిన వాళ్ళున్నారు. ఒక 9 ఇయర్స్ క్రితం జరిగిన స్టోరీ ఇది. స్టేజ్ మీద వాక్యం చెప్తుంటే ఆడియన్స్‌లోకెళ్ళి లేసి ఆయన దేవుడు కాడు అని నన్ను ప్రశ్నించిండు. ఎక్కడనో చూపి అనేసి. ఎన్నో చరణాలు చెప్పి, ఎన్నో వాక్యాలు చూపించిన. అయినా స్వీకరించలేదు. ఎందుకంటే కఠిన హృదయం అయిపోయింది. దురాత్మ దూరినంక దాన్ని దాన్ని వెలగొట్టడం బహు అసాధ్యం. ఎటువంటి పాస్టర్ వెలగొట్టలేడు. ఎందుకంటే దాన్ని తెచ్చిపెట్టుకుంది కాబట్టి. దానికి నువ్వు ద్వారం తెరిచినావు కాబట్టి అదొచ్చి కూర్చున్నాక, దుష్టుడు వచ్చి కూర్చున్నాక నువ్వు దాన్ని వెలగొట్టలేవు. వాడిని వెలగొట్టలేవు ఆ దుష్టాత్మని. చాలా మంది ప్రయాసపడుతుంటారు వెలగొట్టడానికి. కానీ మన పరిచర్యలో దాన్ని రానీయకుండా ఆపుతా ఉంటాం మనం. అయినా గానీ కొంతమంది దానికి బానిసలైపోతా ఉంటారు. ముందే తెలిసిపోతది. కానీ నేను బాహటంగా చెప్పలేను. ఎన్నో దర్శన రీతిగా దేవుడు నాకు చూపించిండు ఆ విషయాలు. ఎందుకంటే అది విధానం. వాడు దుష్టుడు మనలో నుండే లేస్తా ఉంటాడు. రెచ్చగొడతా ఉంటాడు. 2008 నుంచి చూస్తున్నాం గదా! ఏబీపీఎం గ్రూప్. దాన్ని కూల్చడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి దుష్టుని ద్వారా.
కానీ అది కూలదు. ఎందుకంటే అది చర్చ్ కాదు కదా, అది యుద్ధం. చూడండి, మరోసారి నేను చదువుతున్నా. యూదులు అంటున్నారు యేసుతోని, అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు ఏమన్నాడు చూడండి ఇప్పుడు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? మీ అంటున్నాడు చూడండి, మనది అనలేదు, మీ అంటున్నాడు. మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? ఈ ఒక్క వాక్యము ఎంతో మంది సేవకులని చెడగొట్టింది గతంలో. మనము మనము దేవుళ్ళము అని చెప్పుకొని వాళ్ళకి చెప్పనికి రాక వాక్యం. కానీ మనకు తెలుసు దైవం అంటే ఏందో. ఎందుకంటే మనము కాన్ఫిడెన్స్ డిక్షనరీస్ చూసినాం కాబట్టి. దైవము అంటే పరిపాలించేవాడు అని అర్థం. కాబట్టి మీరు దైవములంటే మనమందరము రాజులము, పరిపాలించే వారము అని అర్థం. చూడండి 35వ వచనం ఏమంటాడు, లేఖనము నిరర్థకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చినా వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు అని చెప్తున్నాడు. అక్కడ చూడండి ఆ విషయాలు. అక్కడ నేను అంత డీటెయిల్గా ఇంకా నేను పోను. మీ పర్సనల్ టైమ్స్ లో దాన్ని ధ్యానించండి మీరు. కానీ ఇక్కడ ఏం చెప్తుండంటే, మనమందరము దైవంలని ఎందుకు చెప్తున్నాడు అంటే, రక్షింపబడ్డ వారము, ఆయన పరిచర్యలు ఉన్న వారం అందరం. అంటే ఆయనతో పాటు మనం పరిపాలించే వాళ్ళము. ఆయన రాజ్యము స్థాపించబడ్డప్పుడు మనము ఆయనతో పాటు కలిసి పరిపాలించే వారం అని చెప్తుంది ఆ వాక్యం. కాబట్టి నువ్వు ఆయనతో పాటు పరిపాలించాలంటే నీ జీవన విధానం ఎట్లుంటది? ఆయనని ప్రశ్నించే రీతిగా ఉంటుందా? ఆయనని అనుమానించే రీతిగా ఉంటుందా? గుడ్డివాడు చూపు పొందినాక ఆయనని మొక్కుతున్నాడు. కళ్ళు తెరుచుకున్న వాళ్ళు ఆయన తృణీకరిస్తున్నారు ఈ రోజుకి కూడా. ఆయన వాక్యాన్ని తృణీకరించడమే ఆయనను తృణీకరించడం అని కూడా గ్రహించలేకపోతున్నారు. కాబట్టి మన పరిచయలో వీటన్నిటిని ఎదుర్కోవాలా. ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా ఈ జవాబులు ఇవ్వడానికి మనం ఆసక్తి చూపించాలా. కాబట్టి నేను ఇప్పుడు క్లుప్తంగా ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చూపించిన విధానంగా ఈ మనుష్య కుమారుడు ఎవరు అనేది మనం అర్థం చేసుకోవాలి. మొదటిదిగా ఈ మనుష్య కుమారునికి దైవికమైన గుర్తింపు అనుగ్రహించబడింది. తర్వాత ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండేది. తర్వాత ఆయన మేఘారూఢుడై, ఎన్నిసార్లు మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మేఘారూఢుడై అంటే ఆయన ఆ యొక్క మేఘములతో పాటు కలిసి వస్తున్ననేసి మనం గతంలో చూసినాం. మేఘముల యందు అని ఉంది, మేఘముల మీద అని ఉంది. కానీ ఇంగ్లీష్ లో మటుకు అట్లా లేదు. ఇంగ్లీష్ లో ఏముందంటే హీ కమ్స్ విత్ ద క్లౌడ్స్ అని ఉంది. హీ కమ్స్ విత్ ద క్లౌడ్స్. క్లౌడ్ ఒకటేనా? క్లౌడ్స్ అంటే ఎన్నో కదా. హీ కమ్స్ విత్ ద క్లౌడ్స్ ఆఫ్ హెవెన్ అని ఉంది అక్కడ. అంటే మేఘములతో పాటు, మేఘములను వెంట పెట్టుకొని వచ్చిననుంది. మేఘంలకు సంబంధించిన ఒక యూట్యూబ్ రికార్డింగ్స్ ఉన్నాయి మనకి. మేఘము ఆయన మహిమకు సాదృశ్యము, రక్షింపబడ్డ వారే ఆయన మహిమ అని కూడా నేను చూపించిన వాక్యం. కాబట్టి దేవుని బిడ్డలే ఆ మేఘం, ఆయన పరిచారకులు ఆయన మేఘం. నిస్వార్థతతో, యథార్థతతో, ఎటువంటి కపటం లేకుండా, వినయంతో, భయభక్తులతో ఆయన కొరకు జీవించి సేవించిన వారు, ఆయనని మెస్సయ్యగా గుర్తించిన వారు, ఆయనని మొక్కిన వారు, ఆయన చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపించిన వారు, ఎక్కడ కొమ్మంటే అక్కడ పోయిన వారు వీళ్ళందరూ. ఆయన మహిమ వీళ్ళే. ఆయనతో పాటు రావాల్సిన మేఘములు వీరే. సాక్షి సమూహము మేఘము వలె ఆవరించెను అన్న ఒక రికార్డింగ్స్ ఉంటాయి మన వాక్యాలు. అందులో నేను చూపించిన ఈ సాక్షి సమూహము మేఘము వలె ఆవరించడం ఏంది అని. ఎవరు వీళ్ళు? ఇప్పుడున్న వాళ్ళ చుట్టూ రక్షింపబడి సేవకులుగా ఉన్న వాళ్ళందరి దగ్గర ఈ సాక్షి సమూహం మేఘం వలె ఉన్నదంట.
ఈ సాక్షి సమూహం ఎవరంటే హెబిల్ రాష్ట్ర పత్రికలు ఉంటాయి క్లియర్ గా 11వ అధ్యాయంలో మనం చూస్తాం. 10వ అధ్యాయం అనుకుంటా. సాక్షి సమూహం లేక విశ్వాస వీరులని ఆ, వాళ్ళ గురించి అక్కడ చెప్పబడుతుంది 11వ అధ్యాయం అంతా. వాళ్ళందరూ సాక్షి సమూహం అంట, మనల్ని ఆవరించిండ్రంట. ఇది కూడా అర్థం చేసుకోవడానికి చాలా కష్టమే. తర్వాత ఈయన మహావృద్ధునితో ఆ, సంబంధం కలిగిన వాడు. ఈ మహావృద్ధుడు ఈయనకి ఆ అధికారము, దాని తర్వాత తనతో పాటు ఎటువంటి సంబంధం ఉందో చూపించగలుగుతున్నాడు కదా ఆ వాక్యాలలో. కాబట్టి ఆ ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండేది అనేది మనకు తెలుసు. యూదులు ఈ రోజు కూడా దీన్ని స్వీకరించారు, ముస్లిమ్స్ కూడా దీన్ని స్వీకరించారు. మరి క్రైస్తవులు ఎట్లా స్వీకరిస్తారో దీన్ని, ఈ వాక్యాన్ని బ్లైండ్ గా స్వీకరిస్తారా, ఆత్మీయ స్థితిలో దాన్ని గ్రహించి స్వీకరిస్తారా? నేను మటుకు ఈయన దేవుని కుమారుడు అని స్వీకరిస్తాను. ఈయన దేవుని కుమారుడు కాబట్టి, దేవునికి ఉన్న ఆధిక్యతలన్నీ తన కుమారునికి అనుగ్రహించబడ్డాయి కాబట్టి ఈయన దేవుడు అని నేను స్వీకరించగలను. నేను ఆయన శోధించాను, ఆయన అనుమానించాను. శోధించడం అంటే అనుమానించడం. నీ దేవుడని యెహోవాను నువ్వు శోధింపవలదు అంటే అర్థం ఏంటంటే నువ్వు అనుమానించొద్దు, నాలో ఏ అనుమానం లేదు అని చెప్పడానికి ఆ వాక్యాలు మనకు చూపించబడుతుంది. కాబట్టి ఆయన అధికారానికి విధేయత చూపించాలా, ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండేది, నేను అందులో పాల్గొనబోతున్నాను అని నువ్వు గ్రహించాలా. దాని కొరకు తపన పడాలా. ఎందుకంటే అదంత ఈజీగా రాదు. అదే బ్లైండ్ ఫెయిత్ అంట. బ్లైండ్ ఫెయిత్ లో ఏం రాదు. ప్రతి విశ్వాసము గుడ్డిది ఉండద్దు, కనీసం నమ్మకము గుడ్డిది కాదు. నమ్మకం ఒక ఆత్మీయ స్థితి, పసిపిల్లల స్థితి అయితే విశ్వాసము అంచలంచలుగా ఎదిగే స్థితి. అంటే యవన దశకి ఎదగడం, అక్కడి నుంచి పెద్దల దశకి ఎదగడం, దాని తర్వాత వృద్ధుల దశకి ఎదగడం దీర్ఘకాలం అన్నట్టు. కాబట్టి యేసు ప్రభువే దేవుడు అన్న గుర్తింపు ఈ యొక్క వచనాలు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. కాబట్టి దానిలో చూసిన ఈ యొక్క మనిషి కుమారుడు వీటికి సంబంధించిన ఎన్నో ఉన్నాయి వాక్యాలు, నేను అవన్నీ ఇప్పుడు చూపించలేను, కానీ కనీసము నేను ఒక సాయంత్రం చూస్తా ఉన్నాను. దగ్గర దగ్గర ఒక 200 ప్రాంతాలలో బైబిల్లో 200 వచనాలు రాయబడ్డాయి ఈ మనుష్య కుమారునికి సంబంధించినవి. అండ్ కొత్త నిబంధన పుస్తకాలలో కనీసము ఒక 80-90 వచనాలు దానికి సంబంధించినవి. అవి నేను వచ్చే వారం చూపించి ఈ వాక్యాన్ని క్లోజ్ చేస్తా. ముఖ్యంగా మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఈయనకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా చూపించిన వచ్చే వారము. ఈయనకి ఎటువంటి అధికారం ఉంది? మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తాం వచ్చే వారము మరి దీర్ఘంగా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనంలో మనుష్య కుమారునికి పాపమును క్షమించే అధికారం ఉన్నది అని అక్కడ చెప్తాడు. అంటే మనిషికి ఎక్కడుంటే అధికారం అంటే ఈయన సామాన్య మనిషి కాదన్నట్టే కదా. మనిషి శరీరాన్ని దాల్చి ఈ లోకంలోకి వచ్చిండు, కానీ ఆయన దైవం, ఆయన దేవుడు అన్న విషయాన్ని ఆ వాక్యం చెప్తున్నాడు. పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలదు, శక్తి కలదు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 8వ వచనం చూస్తాము, మనుష్య కుమారుడు సబ్బాతుకు ప్రభు అని. సబ్బాతును ఆచరించాలా మీరు? సండేస్ ఏం చేస్తారు బ్రదర్ అంటారు చాలా మంది. సండే ఏం చేస్తాం? ఆరాధన చేస్తాం కదా, సమయం దొరికింది కాబట్టి. ఇప్పుడు ఇందాక ఆ సిస్టర్ ఉంది, ఎవరు మన ప్రిసిలా సిస్టర్ పాట పాడమంటే పాపం పాడలేదు. నాకు తెలిసి ఎందుకు పాడలేదు మీకు తెలుసా? మీకు ఏం తెలియదు, ఆమె ఎవరు కూడా తెలియదు మీకు. ఆమెకి డ్యూటీ ఉంది ఈ టైంలో, ఆన్లైన్ డ్యూటీ. రవి బ్రదర్ కూడా తెలుసు, అందుకే ఒత్తిడి చేయలేదు. ఆ సిస్టర్ ఆన్లైన్ డ్యూటీలో జాయిన్ అయిపోయి ఆన్లైన్ లో మాట్లాడుతూ ఉంటది కస్టమర్స్ తోని. మనం పాట పాడమంటే పాపం పాడలేదు. ఆమె అందుబాటులో ఆమె పేరు కనిపించింది కాబట్టి మనం పాడమని అడిగినాం, కానీ ఆమె లేకపోతే ఇంకోనే పాడమంటారు, ఇంకొక బ్రదర్స్ ఉంటే పాడమన్నమాట. నేనైతే ఎప్పుడు రెడీగా ఉంటాను, పాట పాడమన్నా రెడీగా ఉంటాను, వాక్యం చెప్పమన్నా రెడీగా ఉంటాను ఎప్పుడైనా కానీ. ఎందుకంటే ప్రతిరోజు ఉదయం లేస్తేనే 2 వాక్యాలు రెడీ చేసి పెట్టుకుంటాను నేను. 5 o'clockకే లేస్తాను నేను ఎవ్రీడే.
కొన్నిసార్లు 4:40కే లేచేస్తా. లేచి ప్రార్థనలోకి వచ్చినాక ఒక 40 మినిట్స్ నాన్ స్టాప్ భాషలో వర్షిప్ చేసినాక ఇంకా వాక్యం స్టార్ట్ చేస్తా. ప్రిపేర్ అయిపోతా వాక్యం. నోట్స్ అంతా రాసేసి పెట్టేసుకుంటా. ఎందుకంటే ఇది యుద్ధము నీకు తెలియదు. నీ మీదకి సైతాన్ వచ్చి అమాంతంగా పడేంత వరకు నీకు తెలియదు నువ్వు యుద్ధంలో ఉన్నవా లేదా అని. అంతా పోగొట్టుకున్నాక, గాయమైనాక, రోగాలు వచ్చి హాస్పిటల్ పాలైనాక ఓడిపోయిన జీవితం అది. అప్పుడు యుద్ధం చేస్తే ఏం లాభం చెప్పండి? అప్పుడు వాళ్ళ వీళ్ళ సాయం పొందవలసి వస్తుంది. వాళ్ళకు కూడా కష్టమే కదా. ఏ పాస్టర్ రాడు నాకు తెలుసు. ఏ పాస్టర్ హాస్పిటల్స్కి రాడు. మీకు ఎవ్వరు సాయం చేయడు నాకు తెలుసు మీరు కష్టాల పాలైతే. ఎందుకంటే ఈ లోకం స్వార్థంతో కూడినది. నీ దగ్గరికి రావాలంటే 2 లీటర్ల పెట్రోల్ పోసుకొని రావాలి. ఎందుకు వస్తారు పాస్టర్స్? హాస్పిటల్ చుట్టూ తిరగాలంటే ఎందుకు వస్తారు? రారు వాళ్ళు. ఎందుకంటే ఇది త్యాగపూరితమైన సేవ. కేబిపిఎంలో ఎన్ని కిలోమీటర్లైనా పోతారు సేవకులు, బ్రదర్స్ సిస్టర్స్. ఎంత దూరమైన పోయి సేవ చేస్తారు. ముఖం తెలియని కొరకు పోయి సేవ చేస్తుంటారు పెట్రోల్ పోసుకొని. మళ్ళీ ఎవ్వరి దగ్గరికి ఏ కానుకలు ఆశించాం మనం. వాళ్ళ కానుకలు ఇచ్చినా అవి మన స్వార్థం కొరకు వాడినే. మళ్ళా అనాథాలకో, విధరాళ్లకో, లేక అడవి జాతి ప్రజలకో, పేదవాళ్లకో ఆహారం రూపంగా వెళ్ళిపోతుంది. లేకుంటే పేద పాస్టర్స్ అంటే వాళ్ళకి కానుకలాగా పంపిస్తూ ఉంటాం వారి కుటుంబాన్ని పోషించుకోవడం కొరకు. అది అందరూ తెలుస్తుంది మనకు. బాహటంగా నేను చెప్పేది కూడా ఏం లేదు కొత్తగా. ఏబిపిఎంలో ఇంతవరకు ఒక్క కానుక ఎవ్వరు వాడుకోలేదు. అన్ని కానుకలు పరిచర్యకే పోతాయి. సరే వేరే సంఘాలలో అట్లా కాదు. వాళ్ళు పాస్టర్లు వాడుకున్నాక కొంత మిగిలింది పరిచర్యకు వాడతారు. కానీ ఇక్కడ 100% పరిచర్యకు వాడతాం. పైగా కానుకలు వస్తేనే. కానుకలు లేకుంటే సొంత జేబులకి వెళ్ళే వేసుకొని పరిచర్యకు పోతూ ఉంటాము, అనాథాలకు ఇస్తూ ఉంటాం, అన్ని చేస్తూ ఉంటాం మేము. అందరం, నేను ఒక్కనే కదా, అందరు చేస్తారు, చాలా మంది చేస్తారు. అటువంటి పరిచర్యలో ఉన్నప్పుడే నువ్వు నీ నీతి ఫలము బయటికి చూపించినట్లు. లేకపోతే ఫలం లేదు నీలో. నువ్వు నీతిమంతురాలాగా కనిపిస్తున్నావు కానీ ఫలం లేకపోతే ఏం లాభం? ఆ టైంలో వాడు దుష్టుడు నిన్ను పట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకంటే వేషధారణ కాబట్టి యేసు ప్రభుని నువ్వు ఏ రీతిగా గ్రహించగలుగుతున్నావు ఈ దినం? ఆయనలో దైవత్వాన్ని ఎందుకు చూడలేని స్థితిలో ఉంటున్నావు? ఆయన తప్పక నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన తప్పక నిన్ను ఆశ్రయిస్తాడు అన్న విషయం నువ్వు ఈ దినం దీర్ఘంగా అర్థం చేసుకుని ప్రయత్నించాలా. కాబట్టి ఆ గుడ్డివాడు చూపు పొందినాక ఎట్లయితే ఆయనని ప్రభువు అని స్వీకరించిండు, ఎట్లయితే ఆయనని మొక్కిండో, నువ్వు కనీసం నీవు ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకున్నావు కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి ఆయనని స్వీకరించాలా. నీ పాపాలు ఒప్పుకో ప్రవ్వా, నేను పాపం చేసినాను ప్రవ్వా, నేను బహు గర్వంగా ప్రవర్తించిన నా జీవితంలో నన్ను కనికరించండి, నాలో ఉన్న బలహీనత నుంచి నాకు విడుదల దయచే ప్రవ్వా, నన్ను నీ బిడ్డగా స్వీకరించిన అయినా నువ్వే ప్రభు, నా జీవితాంతం నిన్నే స్తుతిస్తా, గణపరుస్తా, నీ నామాన్ని కీర్తిస్తా అన్న తీర్మానం నువ్వు విధానం తీసుకోవాలా. ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవ, మీకు వందనాలనైనా, మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకొనిచున్నాను. ఈ సాయంత్రం సమయంలో ప్రభావ మీ యొక్క దైవత్వాన్ని గ్రహించే ఆ యొక్క నేత్రంలో మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ. ఎంతో కాలం మేము గుడ్డివారం అయి ఉంటుందైనా మిమ్మల్ని చూడలేదు ప్రభావ. కానీ ఇప్పుడు మా కళ్ళు తెరిచినారు మీరు. మిమ్మల్ని బహు దీర్ఘంగా చూసే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినారు ప్రభావ. పరోక్షంగానే కాదు ప్రభావ, ముఖాముఖిగా కూడా చూసే అవకాశం మీరు మాకు ఇచ్చినారు నాయన. మాలో అనేక మంది మిమ్మల్ని చూడగలిగినారు ప్రభావ. అది ప్రతి ఒక్కరు చూడాల ప్రభావ. ఒక్క దర్శనం చాలు నాయన. ప్రతి ఒక్కరికి ఒక్కసారి మీరు దర్శించండి ప్రభు. మిమ్మల్ని మీ మీ యొక్క ముఖాన్ని చూచి అవకాశం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. ఒక్కసారి మిమ్మల్ని చూసి మీ స్వరం వింటే ప్రభావ, మా శరీరాన్ని ప్రతి అణువు ప్రభావ, ఆ యొక్క జీవ కణాలు ప్రభావ, అవన్నీ ఉత్తేజపరచబడతాయి నాయన. ప్రతి చీకటి శక్తులన్నీ లయమైపోతాయి ప్రభావ. మా శరీరం అంతా తల నుంచి అరికాల వరకు వెలుగమయం అయిపోతుంది ప్రభావ. అవునైనా అటువంటి అవకాశం మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరనే వాక్యం ఉంది ప్రభావ. మా హృదయాన్ని శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం. మా చేతులని పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ సీయోను పర్వతాన్ని ఎక్కదగిన వాడు ఎవడు అని మీరు అన్నారు ప్రభావ. మేము ఎక్కడానికి ఆసక్తి చూపిస్తున్నాం ప్రభావ. మాకు అవకాశం ఇవ్వండి ప్రభావ. మేము ఎక్కాలని ఆశపడుతున్నాం నైనా. ఈ పరిశుద్ధ పర్వతం ఎక్కాలని మేము ఎంతగానో తపన పడుతున్నాం ప్రభావ. మాకు ఆ యొక్క దాని మీద ఆశను తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ సాయంత్రం సమయంలో ఎంతమంది వాక్యం వింటున్నారో వాళ్ళందరి గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభావ. ప్రతి దుష్ట శక్తులని గర్దిస్తున్నాం. విడిచిపెట్టిపోండి. యేసుక్రీస్తుని మీకు ఆజ్ఞాపిస్తున్నా. ఓ ప్రభా, మీ యొక్క దహించే అగ్ని చేత ప్రభావ ప్రతి ఒక్కరిని శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రభావ మీ యొక్క దహించే అగ్ని చేత కాల్చబడాలా ప్రభావ. బలి పశువు కాల్చబడ్డట్టు కాల్చబడాలా ప్రభావ.
ప్రతి స్థలము మా జీవితంలో ఇంకా ఎక్కడ పచ్చితనం ఉందో ప్రభా అది కాలిపోలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మీ అగ్ని చేత ప్రతి ఒక్కరిని పరిశీలించమని ప్రార్థిస్తున్నాం, శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం. బంగారంని ఓ ప్రభా పుటం వేసినట్లు, వెండిని శోధించినట్లు ఓ ప్రభా మమ్మల్ని శోధించమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణంగా పరిశుద్ధంగా తయారై మీ నామాన్ని గణపరిచే బిడలుగా మీ నామాన్ని అనేకులకు పరిచయం చేయలాగానే నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క దైవత్వాన్ని ప్రతి ఒక్కరు చూడాల ప్రభావ, మా దేశం అంతా చూడాల ప్రభావ. అటువంటి అవకాశాన్ని మా దేశానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వింటున్న వారందరినీ స్వస్థపరచండి, వారి జీవితాన్ని అద్భుతాలు చేసి మీ రాకడ సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుతున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి. ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ బ్రదర్స్ ప్రైజ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ ప్రైజ్ ద లార్డ్. అందరికీ